ముక్కోటి ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు కాశారు. తీరా టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 మహిళలు కాగా ఒక పురుషుడు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు రుయా స్విమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్తారు. క్షతగాత్రులను పరామర్శిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తీవ్ర విషాదం జరిగింది. టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయారు. 40 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఒక పురుషుడితో సహా 5 మహిళలున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక మృతులు తమిళనాడుకు చెందిన మెట్టుసేలం మల్లిక, నర్సీపట్నంకు చెందిన బుడ్డేటి నాయుడు బాబు, విశాఖపట్నంకు చెందిన జి రజనీగా గుర్తించారు. మరో 3 వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గాయపడిన 40 మందిలో 36 మంది భక్తుల ఆరోగ్యం నిలకడగా ఉంది. సాధారణ వార్డుల్లో 36 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు. 4 పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మేము ఈవినింగ్ 6:30కి వచ్చాము. అప్పటి నుంచి లైన్లో ఉన్నాం. ఒకటేసారి 8:30కి ఒకటేసారి అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఆ గేట్లో వైర్ ఏదో ఎరిగిపోయిందను 2-3 స్పృహ తప్పి పడిపోయింది. 5కి వచ్చాం సార్. ఇక్కడే నిలబడినాము. ఇక్కడ మా ఎక్కువ ఉంది సార్. సాబతుకులు అంటే గడ్డకి ఇప్పుడు పడినాం సార్. గడ్డకి వేసుకొని పోయి ఊపిరి ఆడకుంటే చాలా బాధల్లో పడినాం సార్. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో ఒక కేంద్రంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విష్ణు నివాసం వద్ద గల కౌంటర్ వద్ద గేట్లు తెరవగానే ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాటకు దారితీసింది. అక్కడ ఉన్న పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే 8 మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వాళ్లకు వెంటనే సిపిఆర్ చేసి అంబులెన్సుల్లోకి ఎక్కించారు పోలీసులు. కానీ అంబులెన్సుల డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా బాధితుల్ని ఆసుపత్రులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలితంగా 6 ప్రాణాలు కాపాడలేకపోయారు డాక్టర్లు. సార్ వచ్చి మేము ఒక గంటప్పుడు బైరాడు పడే ఉంది కదా, అక్కడ నిలుచుకున్నాము. మేము వచ్చినప్పుడు 1 o'clock క్రౌడ్ కూడా తక్కువ ఉన్నది. మా క్రౌడ్ తక్కువ ఉండదని అక్కడ కూర్చున్నాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. మాకేం అలాంటి లో టైం కనబడలేదు. ఈసారి వచ్చినప్పుడు ఏమైందంటే ఒకటేసారి ప్రెజర్ ఎక్కువయ్యి తోసేసినప్పుడు నాకు ఫస్ట్ హార్ట్కి కొట్టింది. అయిన తర్వాత అతను కింద పడినాడు తొక్కేస్తారు. అది కాలిరిపోయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవాలయాల్లో ఉత్తరద్వార దర్శనాల కోసం విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత కొన్నేళ్లుగా తిరుమలలో 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలేసుని ఉత్తరద్వార దర్శనాల కోసం సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టింది టీటీడీ. పెద్ద మొత్తంలో కౌంటర్లు ఏర్పాటు చేసింది. అక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచింది. కానీ విష్ణు నివాసంతో పాటు బైరాగిపట్టణలోని రామానాయుడు స్కూల్ దగ్గర తొక్కిసలాట జరిగింది. 3 రోజులకి గాను రేపు పొద్దున్న అనుకున్నాము. ఎక్కువ మంది రావడంతో త్వరగా స్టార్ట్ చేయడం జరిగింది. సో సుమారుగా 1,30,000 దాకా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. టికెట్ల జారీ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు ఆయన. దురదృష్టకరమైనటువంటి ఈ వార్త విన్నాం. ఇది జరగరానిది జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు. అందులో ఆయన ఈ అధికారుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగటం దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇదొక లెసన్గా భావించి అందరం సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ఎందుకు నిర్లక్ష్యం వహించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. తగిన ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు చంద్రబాబు. ఇవాళ తిరుపతికి వెళ్లనున్న చంద్రబాబు బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు తిరుపతిలో తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భక్తులు చనిపోవడం తనను కలచివేసిందంటూ ట్వీట్ చేశారాయన. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.